పూజ చేసేటువంటి విధి విధానాల్లో ఎవరికి తోచిన చందంగా వాళ్ళు పూజ చేయవచ్చు. కానీ ఆసనం విషయంలో కూడా శ్రద్ధ అవసరం. పూజా మందిరంలో మనకి ఆసనాలు చాలా రకాలు ఉన్నాయి. వాటిలో పురుషుడు మాత్రం దర్భచాప పైన ఒక తెల్లటి వస్త్రాన్ని ఉంచి దానిపైన కూర్చొని అర్చన ప్రతినిత్యం గనక ఆచరించినట్లయితే సర్వవిధ సంపదలతో తొలతూగటానికి ఆస్కారం ఉంది. స్త్రీలు మాత్రం దర్భచాపను వాడకూడదు. పీట పైన తెల్లగుడ్డ వేసుకొని తెల్ల వస్త్రం వేసుకొని కూర్చొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ముఖ్యంగా శక్తికి సంబంధించినటువంటి పూజలు ఇంట్లో ఆచరించేటప్పుడు చాలా జాగరూకత వహించాలి. ఎవరో ఏదో మంత్రం ఇచ్చారు, ఆ మంత్రాన్ని నేను నిష్ఠగా చేస్తున్నానులే అనే ఒక భావంతో శక్తితత్వానికి సంబంధించినటువంటి పూజలు గనక గృహంలో ఆచరించినట్లయితే వాటికి తగినటువంటి నైవేద్యాలు మాత్రం పెట్టి తీరాలి. అలా గనక పెట్టకపోయినట్లయితే వెంటనే ఆ ఇంట్లో అనారోగ్య లక్షణాలు వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. బ్రహ్మాండమైనటువంటి మంత్రాన్ని నేర్చుకున్నాను, అది ఒకేసారి కూర్చొని 1,50,000 సార్లు చేద్దామనుకుంటున్నానని అధినిష్టాగరిష్టాబడితో కూర్చొని చేస్తే దానికి తగినటువంటి నైవేద్యం కనుక పెట్టకపోయినట్లయితే ఈ వ్యక్తి పీక్కొని పోతాడు. అంటే సన్నబట్టంతో పాటుగా లేనిపోని రుగ్మతలు కూడా వస్తాయి. మంత్రాలతో పరాచికాలు పనికిరావు. జాగరూకతతో గురువు యొక్క అనుజ్ఞతో ఇంటిలో మంత్రాన్ని ఉచ్చరించాలి. ప్రతి వ్యక్తి ఆచరించవలసినటువంటి మహోన్నతమైనటువంటి విధి విధానాల్లో గురు పరంపర రీత్యా తాను పొందినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకొని నిత్యం పాలల్లో పంచదార, మామిడి పండు లేక వివిధ రకాలైన పండ్లు నైవేద్యంగా సమర్పించడంలో పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి తీరుతుంది. చేసే పూజలు 3 గంటలు, పెట్టే నైవేద్యం మాత్రం పిసరంతా అయితే మాత్రం అంత విశేషకరం కాదు. ప్రతి ఇల్లాలు గృహంలో పూజ చేసేటప్పుడు ప్రతి శుక్రవారం కూడాను లక్ష్మీదేవికి అన్నపు పరమాన్నం, ఆవు పాలతో బెల్లం పరమాన్నం తయారు చేసి ఆవు నెయ్యితో అమ్మవారికి నైవేద్యం పెడితే ఆ ఇంటిల్లిపాది కూడాను సుఖశాంతులతో వర్ధిల్లుతారు అని చెప్పేసి శాస్త్రం. నవరాత్రులు జరిపేటప్పుడు 9 రోజులు కూడాను 9 రకాలైనటువంటి నైవేద్యాలు ఆ జగన్మాత అమ్మలగన్న అమ్మకు ప్రతినిత్యం కూడా చేసి ఆ యొక్క లలితా సహస్రనామం అలాగే ఖడ్గమాల స్తోత్రపఠనం చేసి లలితా సహస్రనామ కుంకుమ పూజ ఆచరించి ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పండు తాంబూలం ఇచ్చి సువార్చనత్త ప్రీత అనేటువంటి తత్వచింతనతో ఎవరైతే వర్తిస్తారో ఇంటిలో వారికి తల్లి కరుణారస దృష్టి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. ఇలా కాకుండా ఏదో నామకేరోలుగా చేస్తున్నామంటే దాని యొక్క ప్రభావం మరొక రీతిలో ఉంటుంది ఇంటిల్లిపాది పైన అనే విషయాన్ని మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం చెప్పేటువంటి విధి విధానాన్ని పాటించండి. ఒక గృహంలో నిత్యం కూడాను ఓంకారం అనేటువంటి చాంటింగ్ కనుక వినిపిస్తూ ఉంటే ఆ ఇంటిల్లిపాది కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడుపుతారండి. కావాలంటే మీ ఇంట్లో కూడా పెట్టుకొని చూడండి. ఆ ఓం అనేటువంటిది అకార ముకార ఉకార తత్వంలో తగిన పరమార్థ లక్షణం అంత గొప్పది.
ఆ ఇంట్లో తెలియనటువంటి ఒక వైబ్రేటిక్ పవర్, ఒక విద్యుత్ అయస్కాంత శక్తి ఉంటుంది. అందుచేత ప్రతి ఒక్క గృహంలో కూడాను ఉదయాన్నే దైవ చింతనాతత్వంతో కూడినటువంటి సంభాషణ, దైవ చింతనాతత్వంతో కూడినటువంటి విధి విధానాలతో ఉన్న పాటలు ప్రతినిత్యం వినండి. అందరూ సుఖప్రదమైన జీవితాన్ని సాగించండి.